హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. అసలు అంతకుముందు టేక్ దుంపలేసాను కదా, చూడండి అంత పెద్దగా వచ్చాయో. నాకైతే భలే హ్యాపీ అనిపిస్తుంది. అంతకుముందు చాలా రోజులు తడిపాము, ఇంకా ఎండాకాలం కదా తడపలేదు. సరే అని చెప్పి పెద్దవాళ్ళు చెప్పారు, దుంపలు తడపకపోయినా వర్షాకాలానికి ఆటోమేటిక్గా అవే వచ్చేస్తాయని. ఇంకా అలా అని చెప్పి లైట్ తీసుకున్నాం. కానీ ఈరోజు చూస్తే చాలా మంచిగా ఎదిగే చూడండి మొక్కలు. ఇంకా మొత్తం గడ్డి తుప్పలన్నీ వచ్చేసాయి కదా, ఈ ఓపెన్ ప్లేస్ చూడండి. ఇదంతా ఇప్పుడు దాకా నేనే తీసాను అనమాట. ఇంకా తుప్పలు అవి ఇప్పుడు దాకా పీకాము. ఇంకా గొప్పు తగ్గుదామని చెప్పి వచ్చాము. చాలా ఈజీగా వచ్చేస్తున్నాయి, వర్షం పడ్డది కదా దానివల్ల. ఇది ఆన్లైన్లో తీసుకున్నాం. చాలా అంటే చాలా యూజ్ అయ్యాయి మొక్కలకి. 200 ఎంత పడ్డది అంతే. గొప్పు ఈ మొదటి తీద్దామని చెప్పి ఇట్లా చూడండి, చాలా ఈజీ అనిపిస్తుంది. దీనికోసమని తీసుకున్నాం. మొత్తం చెయ్యాలి. ఇక్కడికి వచ్చి చేస్తే కూడా పెద్ద శ్రమ అనిపించదు, చాలా ఓపెన్గా ప్రశాంతంగా అనిపించింది. ఇంకొకటి ఏంటంటే మీకు ఒకటి చూపిస్తారండి. ఇదిగోండి నేరేడు చెట్టు. అసలు మాకు తెలిసింది ఏంటంటే అసలు పళ్ళు రావేమో, నార్మల్గా పోతు చెట్టు ఏదో అంటారు కదా, అది అనుకున్నాం. అది అసలు అమ్మేద్దాం అనుకున్నాం. యాక్చువల్ అయితే అమ్మలేదు, కానీ ఇప్పుడు వచ్చి చూస్తే చాలా పళ్ళు ఉన్నాయి. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది చూస్తే. చూడండి ఇట్లా చూపించి ఎంత హ్యాపీ అంటే అంత హ్యాపీ అనిపించింది. అసలు అమ్మకుండా మంచి పనే చేస్తామని చెప్పి అనిపించింది. చూడండి భలే ఉంది కదా, చెట్టు నిండా నేరేడు పళ్ళు. చూడండి ఎంత అంటే పెద్ద నేరేడుపళ్ళు కంటే ఇవి చాలా చిన్న పళ్ళు ఉన్నాయి. చూడండి అసలు చూడండి, కనిపిస్తుందా? ఇవి హైబ్రిడ్ కాదు, న్యాచురల్గా నాటు పళ్ళు అంటారు కదా, అవి చాలా టేస్ట్ ఉన్నాయి. చాలా చాలా ముద్దుగా ఉన్నాయి. అంతే, చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఇక్కడికి వచ్చి ఇలా చేయడం వల్ల. లంచ్ టైం అయింది కదా, ఇప్పుడు నేను భోంచేసి మా అత్తకి క్యారేజ్ పట్టుకెళ్తాను రండి. మా అత్తకైతే మా అమ్మగారు చేపల పులుసు చేశారు వెళ్ళబడికి. ఎందుకంటే మా అత్తకి ఎప్పుడు క్యారేజ్ పట్టుకెళ్తూ ఉంటాం, కొద్దిగా తనకి హెల్త్ బాగాలేదనమాట. ఇంకా ఏదైనా మేము చూసుకుంటూ ఉంటాం అట్లా అని చెప్పి రోజు స్పెషల్ ఇంకా చేపల పులుసు అంటే చాలా చాలా ఇష్టం మా అత్తకి. ఇంకా అందుకని చెప్పి తీసుకెళ్దామని చెప్పి కాల్ చేసి ఫుడ్ తీసుకొస్తున్నాము, వండుకోవద్దని చెప్పాము. అదంతా మా ఊరు, మీకు ఆల్రెడీ వీడియోలో పెట్టాను కదా చూడండి, అక్కడ ఉంటారన్నమాట. వేరే ఇల్లు ఉంది, అక్కడ కూడా ఉంటారు, ఇక్కడ కూడా ఉంటారు. ఎందుకంటే ఇక్కడ మామిడి చెట్లు అన్నీ ఉంటాయి కదా, అందుకని చెప్పి ఇంకేదైనా కాల్ చేస్తే పట్టుకెళ్తుంటాను. అదిగోండి మా పాపకి చేప బుర్ర అంటే ప్రత్యేకంగా చాలా చాలా ఇష్టం. నాకు కూడా చాలా ఇష్టం. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. అసలు అన్నం అయితే వేడిగా ఉంది. అసలు చేపల పులుసు కూడా చాలా చాలా వేడిగా ఉంది. ఎందుకంటే అమ్మ హాట్ బాక్స్లో పెట్టింది. ఎందుకంటే చల్లారిపోతే చేపల పులుసు బాగోదని చెప్పి వేడిగా తింటేనే బాగుంటుంది కదా అని చెప్పి. అసలు మా పాపకి అట్లా ఇస్తే అమ్మ మంచి పని చేస్తామని చెప్పి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. ఇంకేదైనా కావాలితే నన్ను అడుగుతూ ఉంటుంది అన్నమాట. నాకు కూడా ఇట్లా మా పాపకు పట్టుకెళ్ళడం ఇష్టం. మా పాప వాళ్ళు 7 అక్క చెల్లెలు అన్నమాట. అసలు పెద్దక్క అసలు ఎంత మంచిగా ఉంటారంటే ఇంకా వీళ్ళంత అక్క చెల్లెలు ఇప్పుడు కూడా ఇట్లా ఉంటారా అన్నట్టుగా ఉంటారన్నమాట. నాకు మా బాప వాళ్ళందరూ అంటే చాలా ఇష్టం. అందరికీ పెద్దక్క మాట హెల్త్ కొద్దిగా బాగాలేదు. చూడండి ఇక్కడ భలే ఉంటుంది సిచ్యువేషను. అసలు కోడిపిల్ల అన్నం తింటూ ఉంటే ఆ కుక్క అరుస్తూ ఉంటుంది, లాస్ట్కి ఏదో తినిస్తుంది అనుకోండి. చాలా చాలా ఫన్నీగా అనిపించింది. వీడియో లెంత్ అయిపోతుందని చెప్పి నేనే ఇంకా తగ్గించేసాను. చూసారా, వచ్చేటప్పుడు కూరగాయ మొక్కలు అవన్నీ కనిపించాయి కదా. ఇంకా ఈవినింగ్ ఇంకా మొక్కలు తీసుకెళ్ళాము. వర్షం కూడా చినుకులు పడుతున్నాయని చెప్పి ఇంకా అక్కడ మొక్కలేం లేవు కదా అని చెప్పి అవి మ్యాంగోస్ ఒక 3 తీసుకెళ్ళాము. ఇంకొకటి కొబ్బరి మొక్కలేమో ఒక 2 తీసుకెళ్ళాము. మేమే పాతాము. అసలు ఎలా పాతామంటే ఇంకెందుకులే అని చెప్పి పిల్లలు మేము వెళ్ళి అందరం సరదాగా ఉంది, చాలా చల్లగా ఉంది కదా అని చెప్పి చాలా కష్టపడి పని చేసాము. చాలా ఇష్టంగా మంచిగా అనిపించింది. కానీ లాస్ట్కి అయితే ఇంక చిన్న చిన్న గోతులు తీస్తే అవ్వదు కదా, వీటికి పెద్ద పెద్ద గోతులు తీయాలంట. పక్కనే ఉంటారు కదా తాత వాళ్ళు చెప్పారు. ఇంకా మనకి బాగుంటుంది కదా గోతులు తీయబోడికి అప్పుడు అనిపించింది నిజంగా. 2-3 చెట్లు పాతడానికి ఇట్లా అయిపోతున్నాం మనం. ఇంకా పొలం పని చేసేవాళ్ళు ఎంత నిజంగా
వాళ్ళు ఎలా చేస్తారో అని నిజంగా అనిపించింది నాకు. దానికే నాకు చేతులు మంటలు, ఈవినింగ్ అవ్వబడికి చాలా మంట వచ్చేసి ఎర్రగా అయిపోయింది చెయ్యి మొత్తం. నిజంగా అప్పుడు అనిపించింది, నిజంగా వ్యవసాయం చేసేవాళ్ళు చాలా చాలా గ్రేట్ అసలు. నాతో పోల్చుకుంటే అసలు మనం ఎప్పుడో పని చేస్తేనే అలసిపోతాం. వాళ్ళు రోజు ఎర్లీ మార్నింగ్ 5కి 6కి లేసి ఈవినింగ్ ఎప్పుడో వస్తారు క్యారేజీలు పట్టిపోయి. నిజంగా వాళ్ళ గ్రేట్. మనం కొంతసేపు పని చేయడానికి ఇట్లా అయిపోతామే, వాళ్ళు అంతలా పని చేస్తారు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా. వాళ్ళు చాలా అంటే చాలా గ్రేట్ కదా. సర్లేండి, నేనైతే గుండుపం తీసుకొచ్చాను మొక్కల కోసం. మట్టి కూడా చాలా అంటే చాలా మెత్తగా ఉంది, అందుకనే కొద్దిగా ఈజీ అయింది, లేకపోతే చాలా కష్టంగా ఉండును. గుండుపము ఇంకొకటి ఏదో తీసుకొచ్చాం, అవి ఉంటాయి కదా తవ్వడానికి, అవన్నీ తీసుకొచ్చి చాలా లోతుగా తవ్వి మొక్కలు పాతాము. ఊరి చుట్టూ ఇట్లా పాడి కడతారంటారు కదా, ఇట్లా మట్టి చూసారా చాలా పెద్దగా తీసాం. ఎందుకంటే వాటర్ ఎప్పుడైనా చినుకులు పడేటప్పుడు ఎక్కువ వర్షం పడితే అందులో ఇంగుతుంది, లేకపోతే ఒక 10 days తర్వాత మళ్ళీ ఎరువు అది వేయాలంట. ఇంకా టేకు మొక్కలు అవి కూడా చూసారా పెద్దగా అయ్యి, అప్పుడు దుంపలు వేసాం, ఆల్రెడీ వీడియో పెట్టాను కదా అప్పుడు. అసలు చాలా ముద్దుగా భలే ఎదిగే టేకు దుంపలు కూడా చాలా ముద్దుగా అనిపించే. నాకైతే చాలా చాలా హ్యాపీ అనిపించింది. మన చేత్తో వేసిన ఒక్క మొక్కైనా బాగుంటే హ్యాపీ అనిపిస్తుంది కదా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. ప్లీజ్ సపోర్ట్.